సందర్భం మనవి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. దీనిపైన పునరాలోచించాలా. గతంలో 3 భాగాలుగా చేసినటువంటి ఢిల్లీ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 3 కన్సాలిడేట్ చేసినారు. అది చక్కగా మళ్ళీ ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. అధ్యక్ష, మాకు బాధ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పదే పదే మనకు 4th సిటీ గురించి చెప్తారు. 4th సిటీ చెప్తారు, 4th సిటీ ఆలోచన చేస్తారు. ముందు పోవాలి. నేను మొన్న కూడా నేను బడ్జెట్ స్పీచ్లో అడిగిన అధ్యక్ష, 14,000 ఎకరాలు సేకరించింది ఎవరు? ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రాష్ట్రంలో 2 కనపడుతుంటాయి అధ్యక్ష. ఒకటి 4th సిటీ, రెండోది మూసీ రిజర్వినేషన్. 2 కూడా అధ్యక్ష. 4th సిటీ ముందు పోవాలి. ల్యాండ్ ఎక్కడిది? 14,000 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే అది కేసీఆర్ గారు కూడబట్టిందే, కష్టపడి రూపాయి చేసేది 14,000 ఎకరాలు. మూసీకి నీళ్ళు కావాలంటే కాళేశ్వరం కొండపోచమ్మకి వెళ్ళి రావాలి, లేకపోతే మల్లన్న సాగర్కి వెళ్ళి రావాలి. ఎవరు పెట్టారు అధ్యక్ష అవి? కానీ కేసీఆర్ గారు పేరు తీసుకొని అసలు శ్రేయపడాడు. అదేందో మరి అక్కడ ఏంటంటే ఇక చెప్తే సరే బాధపడాల్సిన అవసరం కొన్ని విషయాలు చెప్తే సరే రాజకీయాలు మాట్లాడారు అధ్యక్ష. అకాడమిక్ మాట్లాడాలా. ఈరోజు ఈ 2 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీకి 14 ఎకరాలు సేకరించిందే కేసీఆర్ గారు. ఇంకొకటి బడ్జెట్ స్పీచ్లో 30,000 ఎకరాలతో ఎక్స్ట్రాక్షన్ చేస్తామంటున్నారు. నేను అడిగినా ఇంకా 16,000 ఎకరాలు కొనడానికి డబ్బులున్నాయి మీ దగ్గర. 16,000 ఎకరాలు ఎప్పటివరకు సేకరిస్తారు? ఆ 30,000 ఎకరాల నగరం చేస్తారా చేయరా? ఆ 30,000 ఎకరాలకి ఏం మనిషి లేడు అక్కడ. మనిషి వేయడానికి మెట్రో రైలు కావాలంటే, రోడ్లు కావాలి, అన్ని కావాలంటే ఇక్కడ మనిషి 1,50,00,000 జనాభాను హైదరాబాద్ నగరాన్ని గాలికి వదిలేసి లేని ఎప్పుడో ఓళ్ళు 4th సిటీ గురించి ఆలోచన చేసి ప్రజలకు ఇబ్బంది పడిన సంగతి సందర్భం మనకి చేస్తున్నారు అధ్యక్ష. అది కేవలం రియల్ ఎస్టేట్ దందకే కనపడుతుంది తప్ప, ఇన్సైడ్ ట్రేడింగ్కి కనపడుతుంది తప్ప దాంట్లో వాస్తవికం లేదు. ప్యూర్లీ ఏదో గాలికి ఒక గాలి మెడల్ కట్టేట తప్ప ఇంకేం లేదు అధ్యక్ష దాంట్లో. అధ్యక్ష, ఇక చెప్పాల్సింది హైడ్రా గురించి చాలా గొప్పలుగా, అంటే ఇట్స్ ఏ డిపార్ట్మెంట్, ప్రభుత్వంలో ఒక భాగం మనకి హైడ్రా అనేది. అధ్యక్ష, హైడ్రా అనేది మనకి గవర్నమెంట్ నుంచి ఒక మంచి ఆఫీసర్ పెట్టినామని చెప్పినారు, అధికారులను నియమించినామని చెప్పినారు. ఇంతకుముందు ఈవీడీఎం ఉండే అధ్యక్ష, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ డైరెక్టర్ ఆఫ్ మానిటరింగ్ ఉండే అధ్యక్ష, ఈవీడీఎం. దాన్నే పేరు మార్చి హైడ్రా పెట్టినారు. సరే చేయండి, ఎఫిషియెంట్గా చేయండి, ఎఫెక్టివ్ చేయండి, స్ట్రిక్ట్గా చేయండి, తప్పులేదు. కానీ న్యాయం అనేది అందరికీ ఒకటి తీరు ఉండాలి కదా అధ్యక్ష. ఎంత అరాచకాలు సృష్టించారు అధ్యక్ష. ఫస్ట్ ఇయర్లో పర్మిషన్ ఉన్నా, దేర్ ఆర్ రికార్డ్స్ విత్ మీ, రికార్డింగ్ ఉంది. మీరు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చూపెట్టినట్టు ఐప్యాడ్లో చూపెట్టమంటే అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఏమంటారు అధ్యక్ష అధికారులు, అనుమతులు ఉన్నా కూల్చేస్తాం. అంటే చట్టానికి విలువ లేదు, చట్ట సభలకు విలువ లేదు, చట్ట సభ్యులంటే విలువ లేదు. ఇష్టానుసారం కూల్చేస్తాం. మాకు అనుమతి ఉన్నా సరే, మాకు చెరువు మీద ఉన్నది, నాల మీద కనపడితే కూలగొడతామని చెప్పిన. చెరువు మీద నాల మీద చెప్పాల్సింది ఎవరు? పర్మిషన్ ఉన్నా కూల్చేస్తామని చెప్పి కూల్చిది కూడా. చట్టాలంటే గౌరవం లేదు, చట్ట సభలంటే గౌరవం లేదు, కోర్టులంటే గౌరవం లేదు అధ్యక్ష. ఆ ఒక తప్పుడు విధానాల వల్ల ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్స్ మీకు 14,000 మేము ఉన్నప్పుడు ఉంటే, మీరు వచ్చిన తర్వాత 7,000 పడిపోయింది అధ్యక్ష. సగం పడిపోయింది మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల. రికార్డులు ఉంది, మీరు ఇచ్చేయండి బడ్జెట్ రిపోర్ట్లు చూపెడతాను అధ్యక్ష. మీరు ఆ రకంగా ఈ యొక్క హైడ్రాతోని అరాచకాలు సృష్టించి, ఉన్నందుకు ఒక న్యాయం, లేనందుకు ఒక న్యాయం, ఆపోజిట్ పార్టీ ఒక న్యాయం, రూలింగ్ పార్టీ ఒక న్యాయం. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు అధ్యక్ష ఆ రోజు పెద్ద ఎత్తున దుర్గం చెరువు దగ్గర FTL ఉందని చెప్పి కూల్చివేతలని అన్ని అప్పుడు వితౌట్ పర్మిషన్ ఉన్నా, FTL ఉన్నా, బఫర్ ఉన్నా, నాలుగు కూల్చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి అధికారులు అదే ముఖ్యమంత్రి గారి సోదరు ఇంటికి వెళ్ళి నోటీస్ ఇస్తారు అధ్యక్ష. అడిగారు ఇదేనా ఎట్లా అంటే, అప్పటికప్పుడు మాట మార్చి అప్పుడు ప్రభుత్వం నుంచి పెద్దలు బయటకు వచ్చి అనుమతులు ఉన్న దగ్గర పోము, పేదవారి దగ్గర పోమని చెప్పి అప్పుడు చెప్పారు అధ్యక్ష. అంటే దాని లోపల ఎంత నష్టం జరిగింది మనకి? ఎవరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నాము, హైదరాబాద్ ఎక్కడ ఇంకా హైదరాబాద్ చాలా ఉన్నాయి చెప్పాల్సింది. చెరువులు అరే మేము మల్కం చెరువు, దుర్గం చెరువు ఎన్ని చెరువులు చేసాం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1000 చెరువులు కాకతీయ కింద. ఎస్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు చేయండి, ముందుకు తీసుకోండి. కానీ ఎప్పుడు చేయనట్టు ఒక చెరువుకే ముఖ్యమంత్రి గారు పూలాభిషేకం పాలాభిషేకం చేసుకుంటే 1000 చెరువులు చేస్తాం. ఎంత చేసుకోవాలి అధ్యక్ష? మేము చేసే చెరువులు
మేము చేసే చెరువులకి పాలాభిషేకం పూలాభిషేకం చేసుకుంటే పాలు పూలు సరిపోదు అధ్యక్ష. మాకు అన్ని చేసినాం అక్కడ. అధ్యక్ష వివేకానంద గౌడ్ గారిని పాలనలో మనం ఎవరుతారు అధ్యక్ష, పాలాభిషేకంతో పాటు. ఇప్పుడు వీళ్ళు నేను గౌరవ శాసనసభ్యుడు అప్పటి నుంచి మాట్లాడుతుంటే కొంత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సోదరుడు రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి రంగారెడ్డి జిల్లాలో వస్తారు. వాస్తవంగా సబ్ కమిటీ కూడా వేసారు దీని మీద, సీతక్క గారు కూడా సభ్యులు సబ్ కమిటీ వేసి పంచాయతీరాజ్ 3-4 అంచెల వ్యవస్థ. రింగ్ రోడ్ లోపల గ్రామాలు ఉన్నాయి అనా రిప్లైలో చెప్తారు గ్రామాలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, దాని తర్వాత జిహెచ్ఎంసీ 4 రకాల పరిపాలనల మధ్యలో ఒక విధానంగా ఉండాలనేటువంటి ఆలోచనతో తప్ప ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలుగ చేయాలి, ఒకటే విధానం, ఒక అర్బనైజేషన్ అంతా ఒక తరీకా ఉండాలనేటువంటి ఆలోచనతో చేశారు తప్ప ఎవరికి ఇబ్బంది కలగాలని వాళ్ళని అడగలేదు అనేటువంటి అక్కసు తప్ప. ఇది జిహెచ్ఎంసీ మీటింగ్ పెట్టి వాళ్ళ మీటింగ్లో కూడా అటెండ్ అయ్యారు అధ్యక్ష. ఆపితే నేనేమంటున్నా, వీళ్ళు జిల్లాలు విభజన చేసినప్పుడు ఎవరు అధ్యక్ష మా పెద్దనది నడిచింది, మమ్మల్ని ఉస్మానాబాద్లో తీసుకొని జబర్దస్తి అలా కలుపుకున్నారు, ఎవరైనా అడిగినారు. ఇవాళ మేము ఇంకా కనీసం ఎట్లనైనా పూర్తిగా సంప్రదింపులు కనీసం సబ్ కమిటీ చేసి అందరు ప్రజాప్రతినిధులను చాలా మందిని ఆ రోజు మల్లారావు రాదు చాలా మంది వచ్చినారు. సరే మీరు వేరే పార్టీ అని ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా రాకపోతే ఏం చేస్తారు చెప్పండి. అందుకే తప్పకుండా బరాబర్ పిలిచినాం సబ్ కమిటీ పిల్లలు అధ్యక్ష ఎంసీహెచ్ఆర్డీలో మా ఆఫీసర్లు ఆ రోజు మున్సిపాలిటీ తరఫున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున డిపార్ట్మెంట్ తరఫున అందరూ సబ్ కమిటీ అనేది పొలిటికల్ కాదు కదా, సబ్ కమిటీ మంత్రులతో చేసిన దానికి మీరందరూ కూడా పిలిచినాము. మీరు కనీసం అభిప్రాయాలు చెప్పక వీళ్ళు ఆ క్యూర్ ఏరియా ఏర్పాటు చేయడం మీద అభ్యంతరం లేదు, మమ్మల్ని అడగకపోయినది అక్కసు ఎక్కువ కనబడుతూ ఉన్నది అధ్యక్ష. మిమ్మల్ని అడిగే చేయాలనేటువంటి ఒక నియంత్రిత విధానం కనబడుతుంది తప్ప వేరే ఇంకోటి కాదు. ఇలా నీళ్ళు అడుగుతా ఉన్నారు అధ్యక్ష, నీళ్ళ గురించి చెప్పినాడు. మళ్ళీ ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నాడు, నీళ్ళ గురించి అడుగుతా ఉన్నాడు, నీళ్ళ గురించి అడుగుతా ఉన్నాడు అధ్యక్ష. ఇవాళ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఆత్మ మాలుమే కృష్ణా ఎవరు చెప్పారు శ్రీధర్ బాబు మా అన్న మల్లన్న లేచిండు. మల్లన్న కొద్దిగా ఆయన గిట్టాం కొద్దిసేపు ఈవినింగ్ నిద్రపోయటానికి మళ్ళీ మంచిగా అంతా నవ్విపిస్తూ. కానీ సార్ గోదావరి జలాలను తీసుకొచ్చింది హైదరాబాద్కు కాంగ్రెస్ పార్టీ. కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 తీసుకొచ్చింది అన్నారు పి జనార్దన్ రెడ్డి గారు, వాళ్ళు నివాళులు అర్పిస్తారు, వారు తీసుకొచ్చినారు. ఇవాళ ప్రతి వాటర్ చుక్క తెలంగాణ హైదరాబాద్ గ్రోత్ అవుతున్నప్పుడు మంచినీరును గోదావరి నుంచి తీసుకురావడానికి సంబంధించిన ఏమైనా చర్యలు తీసుకున్నారా? आप भी एमएलए है, आपको मालूम है हैदराबाद पानी लाने के लिए चेयरमैन साहब कृष्णा फेज 1 फेज 2 फेज 3 खोल रहा है सब, गोदावरी फेज 1 खोल रहा है सब, मंजीरा खोल रहा है सब. अब पानी हैदराबाद में इतने जरूरत के जरिए हम लोग सब अरे क्यों आप लोग का 10 साल की हकीकत से आप 10 साल में हम एक एमएलडी पानी नहीं ला सके, एक एमएलडी एक टीएमसी पानी आप नहीं ला सके, उससे आज ये दिक्कत हो रहा है. यही बात है सब. उसका जो आक्रोश है उसको नहीं पूछे, नहीं बताए, उसका परमिशन नहीं लिए, यही बात कहना चाहते हैं. సార్ ఇలాంటి ఆక్రోశం లేదు అధ్యక్ష, ఇది ప్రజల యొక్క బాధని ఆవేదనని తెలియజేస్తున్నా. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం ఏంటి, అర్థం చేసుకుని దాన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది, లేకపోతే సరే పీపుల్ విల్ టేక్ ఎ డిసిషన్. అధ్యక్ష హైడ్రా గురించి చెప్పారు అధ్యక్ష. ఈ హైడ్రాతో ఏమైపోయిందంటే అధ్యక్ష, అంటే కింద వ్యవస్థని